ఇప్పుడు మనం జేఈఈ 2025 మెయిన్స్లో ఫిజిక్స్లో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. An object with mass 500 grams moves along x-axis with speed v is equal to 4 root of x meter per second. Then force ఎంత? ఇక్కడ మనకి v వెలాసిటీ ఇచ్చాడు, తర్వాత మాస్ ఇచ్చాడు. ముందు రాసుకుందాం. మాస్ ఈజ్ ఈక్వల్ టు 500 గ్రామ్స్. ఇది గ్రామ్స్లో ఉంది, మనం కేజీలోకి మార్చుకోవాలి. ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 500 by 1000 kg ఈజ్ ఈక్వల్ టు 0.5 kg. ఎం వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఫార్ములా తెలుసు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, న్యూటన్ సెకండ్ లా. ఇందులో మనకి ఎం తెలుసు, ఏ తెలియదు. ఇక్కడ వి మాత్రమే తెలుసు. వి ఈజ్ ఈక్వల్ టు 4 into root x. ఈ వి నుంచి మనం ఏ కనుక్కోవాలి. దీనికి ఏం చేద్దామంటే ఫస్ట్ రెండు వైపులా స్క్వేర్ చేద్దాం. వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16x. ఇప్పుడు రెండు వైపులా డెరివేటివ్ చేద్దాం. ఈ డెరివేషన్ వేస్తే ఈ 2 పక్కకు వస్తుంది. 2v dv by dx విత్ రెస్పెక్ట్ x చేద్దాం. 2v dv by dx ఈజ్ ఈక్వల్ టు 16x by dx. ఇది కొట్టే సులభవుతుంది. తర్వాత dx కొట్టే సులభవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 16. ఇక్కడ v ఇంటూ dv by dx ఉంది కదా, దీనిని ఏ అంటారు, అంటే యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ dv by dx. కాబట్టి 2a ఈజ్ ఈక్వల్ టు 16. a ఈజ్ ఈక్వల్ టు 16/2 ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు ఏ వచ్చింది, మనకి m ఉంది. f ఈజ్ ఈక్వల్ టు ma. ఇక్కడ m ఎంత, 0.5. a ఎంత, 8 ఈజ్ ఈక్వల్ టు 4 న్యూటన్స్. ఇదే ఆన్సర్. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎంకేఎస్ యూనిట్స్లో ఉన్నాయో లేవో చూసుకోవాలి. మాస్ గ్రామ్స్లో ఉంటే కేజీల్లోకి మార్చుకోవాలి. ఇది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉండాలి. ఇది ఆన్సర్. చాలా సింపుల్.